ఇక పిఠాపురంపై పవన్ ముద్ర కేంద్రం నుంచే నిధులు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి పలుకుబడితోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకుని వచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇక మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే 300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. దాదాపు 211 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు జనవరిలో ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని రహదారుల కోసం 92 కోట్ల రూపాయలు మరి రహదారుల నిర్మాణం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ ఒక మోడల్ రైల్వే స్టేషన్గా తయారు చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మికంగా చాలా గొప్ప నియోజకవర్గం. అక్కడ అనేక పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం అంటే ఎంతో ప్రసిద్ధి. ఆ జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల అనేక మంది భక్తులు అక్కడికి వచ్చి సందర్శించుకుంటారు. ఈ దేవాలయంతో పాటు ఇంకా అనేకమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో. అలాంటి నియోజకవర్గానికి రైల్వే స్టేషన్ ఉండాలి. రైల్వే స్టేషను అత్యాధునికమైనటువంటి హంగులతో ఉండాలి. ఈ రైల్వే స్టేషన్లో అందరికీ మంచి వసతులు ఉండాలి, సదుపాయాలు ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో సమావేశమై మరి భారత్ అమృత్ స్టేషన్ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆ రైల్వే స్టేషన్ని చేర్చి దాదాపు 37 కోట్ల రూపాయల నిధులను రాబట్టారు. ఇది గొప్ప విషయం.